వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. కోవిడ్ కలవరం సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురువుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి వైరస్లు అంటే కొంచెం చల్లకాలం వచ్చిందంటే వైరస్లు విజృంభిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు కోవిడ్ మళ్ళీ వచ్చింది, ఇది ఒక కొత్త స్ట్రెయిన్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. కేసులు అయితే బాగానే నమోదవుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే జాగ్రత్తలు, ఆ వైరస్ మన దగ్గర రాకుండా న్యాచురల్ పద్ధతుల్లో మనం జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు గురువుగారు? మనకి 4 years అయిందా కోవిడ్ గట్టిగా ఫస్ట్ టైం కోవిడ్ అనే పదాన్ని వినటం, అది జాగ్రత్తగా ఉన్న వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోయింది. ఫస్ట్ మనిషికి కావాల్సింది ధైర్యం అమ్మ. బలహీనంగా ఉన్న వాళ్ళకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంటే బలహీనం బలవంతం శక్తివంతం ఇలాంటి వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు కోవిడ్ అనే పదం తెలియని వాళ్ళకి దాని ప్రభావం పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టలేదు. అంటే ముసలాళ్ళు ఎవరికి కూడా అది పెద్దగా హామ్ చేయలేదు, ఎందుకంటే దాని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. యద్భావం తద్భవతి, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం బాగా పనిచేస్తుంది. అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, ఆచరణలోకి వస్తులోకి అందరూ దానికి దొరకడం జరిగింది. కోవిడ్ టైంలో నేను నా తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాను. వాళ్ళకి దాని అర్థం తెలియదు, కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ గడిపేశారు. తర్వాత ఎప్పుడో టెస్ట్ చేస్తే వాళ్ళకి వచ్చి వెళ్ళిపోయింది అనే విషయం తెలిసింది. వచ్చి వెళ్ళిపోయింది వచ్చింది అంటే అసలు సిమ్టమాటిక్ అనమాట. అసలు ఏమీ తెలియలే. అంటే వాళ్ళు 24 గంటలు శ్రమ పడుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఆకలేస్తే భోజనం చేస్తూ వాళ్ళ దృష్టి దాని మీద లేదు. మాది కిరాణా షాపు, శ్రమజీవులు ఇద్దరు కూడా అమ్మ నాన్న. వాళ్ళకి తినడానికి టైం కూడా ఉండదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో ఒక మంచి పెద్ద షాప్ అనమాట. కోవిడ్ టైంలో నేను కూడా అక్కడే ఉన్నాను. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ జనాలందరికీ షాపులన్నీ క్లోజ్, బయటికి తిరగకూడదు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ సమయం వాళ్ళు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆ సమయంలో విపరీతంగా క్రౌడ్ షాప్కి వచ్చేవాళ్ళు. నేను ఉండడం వల్ల ఏమైందంటే ఎక్కడి నుంచో తేవాల్సిన దాన్ని తీసుకొచ్చి అక్కడ అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శ్రమ పడినంత వరకు సెన్సిటివ్గా ఉంటేనే ఇలాంటి వాటికి దొరుకుతాం. శ్రామికులకు ఇవి పెద్దగా ప్రమాదాన్ని ఇవ్వవు, భయపడొద్దు ఫస్ట్ చెప్పేది. అవును, మీరు చెప్పారు గురుగారు. ఎవరైతే బాగా ఎండలో బాగా పనిచేస్తారో వాళ్ళకి డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, వాళ్ళకి ఏం రాలేదు అని చెప్పారు. ఆ ఆలోచనతో ఉండాలి. మనం అతిగా ఆలోచిస్తున్నాం, ప్రతిదాని మీద విపరీతమైనటువంటి వ్యామోహం. ఇప్పుడు ఫస్ట్ ప్రధానంగా జనాలకి నేను స్టడీ చేసి అంటే రీసెంట్గా ఒక అద్భుతాన్ని, వెజిటబుల్ థెరపీతో ఒక అద్భుతాన్ని చూశాను నేను. ఎంత అద్భుతం అంటే మెడికల్ హిస్టరీలో కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేదు. ఐఎల్డి అని, ప్రాస్ట్రేట్ ఎన్లార్జ్మెంట్ అని, వీటికి వితిన్ డేస్లోనే మంత్స్ కూడా కాదు, వితిన్ డేస్లోనే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూశాను. కాబట్టి ఇది పెద్ద అంటే ఇప్పుడు బ్యాక్టీరియా వైరస్ల వల్ల పెద్ద ప్రమాదం కాదు. మనకి సెల్ఫ్ ఇమ్యూనిటీ బాగున్నంత వరకు, మీ మానసిక స్థితి బాగున్నంత వరకు మీరు దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు శ్రమ పడుతున్నారా, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. తినడం కోసం బ్రతుకుతూ తినేసి ఖాళీగా కూర్చుంటున్నారా, మీరు భూమికి భారం. కాబట్టి మిమ్మల్ని బ్యాక్టీరియాలు వైరస్లు ముంచెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దట్స్ ఇట్. అయితే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి అసలు? అంటే ఇది ఇండివిజువాలిటీ అమ్మ, ఎవరికి వాళ్ళకి మారిపోతూ ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పనులు, మీ ఆలోచన విధానం బట్టి మీ జీవన విధానం ఉండాలి. నేను ఏదో చెప్తాను, వాతం పిత్తం కఫం 3, అది వ్యక్తికి మారిపోతూ ఉంటుంది. ప్రతి గంటకి కూడా ఆ చేంజెస్ వస్తూ ఉంటాయి. వాటిని అనుసరిస్తూ మీరు ఆహార విధానాల్ని మార్చుకోండి. కేవలం బ్రతకటం కోసం మాత్రమే మనకి ఆహారం అవసరం. కాయగూరలు మంచివి, వాటిని మనం ఆహారంగా తీసుకుంటే వండితే ఆహారం అవుతుంది, వండకపోతే ఔషధం అవుతుంది. కాయగూరల్ని వండితే ఆహారం అవుతుంది, వండకపోతే ఔషధం అవుతుంది. నేను అదే చెప్తా, వెజిటబుల్ థెరపీ అనేది ఒక అద్భుతమైనటువంటి విప్లవం. నేను ఎంత అద్భుతాన్ని సాధించానంటే ప్రాక్టికల్గా ప్రాణాన్ని కాపాడుకోగలిగాను వితిన్ డేస్లో, చాలా సివియర్ కండిషన్లో. అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేసింది. నేను చెప్తాను, స్లోగా నోటు తీసుకోవచ్చు.
తల నుంచి కాలిగోటి వరకు వచ్చేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఒక కాయగూర ఉంది. తినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్, అది అద్భుతాలు సాధిస్తుంది. కాబట్టి భయపడకండి. ఆహారాన్ని ఔషధంగా తీసుకోండి, ఆహారంగా కాదు. ఆహారమే ఔషధం, తీసుకునే విధానం బట్టి ఉంటుంది. వంకాయ వండుకుని తింటే, వేపుడు వేసుకుంటే ఆహారంగా ఉపయోగపడుతుంది. అందులో ఔషధ గుణాలు కావాలా, కిడ్నీలు బాగా పనిచేయడానికి అది కావాలా, దాన్ని రా ఫామ్లో తీసుకోండి, జ్యూస్ రూపంలో తీసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కోవిడ్ బ్యాక్టీరియా వైరస్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ బాగుండాలి. ఇమ్యూనిటీ బాగుండాలంటే ముందు ఫస్ట్ మీరు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. డైజెషన్ సిస్టమ్ బాగుండాలి, లంగ్స్ బాగుండాలి. ఇప్పుడు ప్రధానంగా ఇది కోవిడ్ వచ్చి లంగ్స్ మీద ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంది. అలాగే నర్వస్ సిస్టమ్, నరాలు చిట్లుపోయి ఇంటర్నల్ బ్లీడ్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకని ఏంటంటే ప్రధానంగా మనం ఇక్కడ గోరుచిక్కుళ్ళని ప్రధానంగా తీసుకోమని చెప్తాం. ఓకే, గోరుచిక్కుడు జ్యూస్. అయితే గురూజీ ఇప్పుడు స్టీమ్ కూడా చెప్తూ ఉంటారు, స్టీమ్ ఇన్హలేషన్ కూడా బాగా పనిచేస్తుందని. అది ఎట్లా తీసుకోవాలి? అదే, స్టీమ్ ఇన్హలేషన్ వల్ల సమస్యని కొంతవరకు ఉపశమనం వస్తుంది, అది అవసరమే. స్టీమ్ బాత్, స్టీమ్ ఇన్హలేషన్ కూడా అద్భుతమే. అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆక్సిజన్ ఫ్లో అవసరమైన సమయాలు మీ బాడీ చెప్పేస్తుంది మీకు స్టీమ్ అవసరమా లేదా. మీకు ఎక్కువగా ఆవలింతలు వస్తున్నాయా, మీకు స్టీమ్ అవసరం అంటే బయట ఉన్నటువంటి గాలి నాకు సరిపోవట్లేదు అన్నప్పుడు దాన్ని కొంచెం తేమ రూపంలో మార్చి తీసుకోవడం వల్ల ఆ వాటర్ ఆక్సిలేషన్ అయ్యి కణాలుగా మారి లోపలికి వెళ్ళి అది ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. నీటికి స్వీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. తనలో ఉన్నటువంటి సాంద్రతని చిక్కగా తీసుకుని వాటర్ ఫామ్లో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆక్సిజన్గా రిలీజ్ అవుతుంది. అందుకని స్టీమ్ బాత్ చాలా అద్భుతం. స్టీమ్ బాత్ మంచిది, స్టీమ్ మనం ఆవిరి పట్టడం కూడా చాలా మంచిది. ఎట్లా చేయాలండి అది? అంటే స్టీమ్లో మనం ఈ వేపాకులు వేసుకోవటం, పసుపు వేసుకోవటం, పచ్చకర్పూరం వేసుకోవడం ద్వారా ఇంకొంచెం ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. కొంచెం అతిగా అతి సర్వత్రా వర్జేత్, ఏదైనా సరే ఇది అవసరాన్ని బట్టి. అంటే ఆవిరి పట్టడం మంచిది అన్నారు కదా అని చెప్పేసి అని డే అంతా ఆవిరి పడుతూ కూర్చుంటే చాలా ఇబ్బంది వస్తుంది. మరి కషాయం అంటే ఏం తీసుకోవాలి? కషాయంలో తీసుకొస్తుల్లోకి మనకి మునగ కషాయం. మునగ అంటే మునగ ఆకు కాదు, మునగ కాడ. ఒక జానెడు ముక్కని బాగా దంచి నీళ్ళలో వేసి మరిగించి, అల్లం, చిన్న అల్లం ముక్క. అయ్యో గురూజీ, మీరు చాలా వీడియోస్ లో మునగకాడ అంటే మునగకాడ అంటే తెలియట్లా చాలా మందికి. మునక్కాయ, డ్రమ్ స్టిక్, దాన్ని మనం ఆస్మాకి అంటే ఊపిరితిత్తులకి అద్భుతమైనటువంటి సమస్యకి పరిష్కరిస్తూ ఉంటాం. అంటే దాన్ని కషాయం లాగా చేస్తే, కషాయం అంటే దంచి నీళ్ళలో వేసి మరిగించి దాంట్లో కొంచెం మిరియాల పొడి, ఉప్పగా కావాలనుకుంటే సైంధవ లవణం, లేదు తీయగా కావాలనుకుంటే తేనె వేసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల తాగొచ్చు. అతిగా తీసుకుంటే ఇది కూడా అంటే దీంట్లో B12 అధికంగా ఉంటుంది. కోవిడ్ అప్పుడు కూడా అదే జరిగింది. ఏదన్నా కషాయం తీసుకోమన్నారంటే ఎక్కువగా తీసుకోవడము, ఎక్కువ వేడి తీసుకోవడము. చాలా మంది చెప్పేస్తూ ఉంటారు పసుపు వాడితే మంచిది, యాంటీబయాటిక్ ఉందని చెప్పేసి అని. విపరీతంగా పసుపు వాడేయడం వల్ల బాడీలో హీట్ ఎక్కువైపోయి ర్యాషెస్ వచ్చి పుళ్ళు పడిపోయి స్టూల్ టైట్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. అది అలా కాదు, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. పసుపు పాలలో చిటికెడు వేసుకోవాలి, స్పూనెడు కాదు. చాలామంది విపరీతంగా వాడేశారు, అలా చేయొద్దు. మనకి ఈ సందర్భాల్లో సొంటె కూడా బాగా పనిచేస్తుంది. రోజుకు ఒకసారి సొంటె పాలు ఉదయం తీసుకోకూడదు, సాయంత్రమే తీసుకోవాలి. పాలలో పసుపు వేస్తే మంచిది అని చెప్పేసి అని ఉదయం నుంచి సాయంత్రం దాకా పాలు తాగితే అది మలబద్ధకాన్ని ఇస్తుంది, లేని పని కొత్త రోగాలు వస్తాయి. అందుకని సాయంత్రం తాగే పాలల్లో చిటికెడు పసుపు, ఒక 1/4 టీ స్పూన్ సొంటి పొడితో మరిగించాలి. కలుపుకుని తాగడం కాదు, మరిగించి కొంత మరిగిన తర్వాత బెల్లము మిరియాల పొడి వేసుకుని తాగితే మనం ఇది ప్రికాషన్ ఇస్ ద బెటర్ దన్ క్యూర్. మనకి ఏమీ రాకుండా వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది, భయపడాల్సిన పని లేదు. అయితే ఈ సీజన్లో ఎటువంటి ఆహారాలు అవాయిడ్ చేయాలి? ఇప్పుడు అంటే ఒరిజినల్గా మనకి ఇది సమ్మర్, కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, టెంపరేచర్స్ కూడా బాగా తగ్గిపోయినాయి. అంటే ఏప్రిల్ మే లాగా ఉంది, మే జూన్ లా ఉంది. మే జూన్ జూలైలా ఉంటుందేమో, చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, తేలికగా జీర్ణం అవ్వాలి, అది శరీరానికి ఉష్ణశక్తిని అందివ్వాలి. అందుకని దానికి తగ్గట్టుగా అంటే మనకు మిరియాలు, శొంఠి, అల్లం, దాల్చిన చెక్క వీటికి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే తేలికగా జీర్ణం అవ్వాలి.
అలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ తక్కువగా మితాహారం ఆరోగ్యానికి శ్రేయస్కరం. తినమన్నారు కదా అని చెప్పేసి అని నైట్ ఫుడ్స్ చాలా ఇబ్బందికరం. మీరు ఏం తిన్నా మధ్యాహ్నం, ఎంత తిన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం తర్వాత మీరు ఆహారాన్ని విడిచిపెట్టడమే ఉత్తమం. మధ్యాహ్నం తర్వాత ఆహారం తీసుకోకూడదు, ఏ ఆహారము తీసుకోకూడదు, ఫ్రూట్స్ అయినా ఏదైనా సరే. మధ్యాహ్నం తర్వాత ఎలాంటి ఆహారము భుజించకూడదు, భుజించదగినవి లేవు. సూర్యాస్తమయం తర్వాత భుజించదగినవి లేవు. పానీయాలు సేవించవచ్చు, అది ఉష్ణ పానీయాలై ఉండాలి, వేడిని పుట్టించేవై ఉండాలి, వేడిగా ఉండాలి. శీతల పానీయాలు కూడా పనిచేయవు. ఓకే, చక్కగా చెప్పారు గురూజీ. ఇప్పుడు ఇలాంటి వైరస్లు ఏవైనా, కోవిడ్ కావచ్చు, ఇంకా చాలా రకాల ఫ్లూలు అలా వస్తూ ఉంటాయి. ఏ వైరస్ అయినా మనల్ని ఇన్ఫెక్ట్ చేయకుండా ఉండాలి అంటే కనుక మనం ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, శారీరక శ్రమ అధికంగా చేయాలి, తీసుకునే స్పిరిచువల్ సొసైటీ నుంచి మూలాధార జీర్ణహిత రసం అని చెప్పేసి అని ఒకటి తయారు చేస్తాం. జీర్ణహితం టమాటా సూప్తో TSPగా దాన్ని మనం బయటికి మార్కెట్లోకి ఇస్తున్నాం. దాన్ని తీసుకోవడం వల్ల మీరు చెప్పిన ఫ్లూ, జలుబులు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటికి అద్భుతంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ పౌడర్ 2 టమాటాలతో కలిపి బాయిల్ చేసుకుని శుభ్రంగా మనం బిఫోర్ ఫుడ్, భోజనానికి ముందు సూప్లా తీసుకుంటే ఎక్స్ట్రాడినరీ డైజెషన్ సిస్టమ్, ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది. చక్కగా చెప్పారు గురూజీ. జనరల్గానే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందామండి. ఎండకి వెళ్ళడము, సో నేచర్తో ఎక్కువగా ఉండేలాగా వాళ్ళ లైఫ్ స్టైల్ గడపాలని చెప్తాము, మార్చుకోవాలి. అంతేకాదు ఫుడ్స్ కూడా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి అవాయిడ్ చేయాలి అనేది కూడా అవగాహన ఉండాలి. సో న్యాచురల్ వేస్లో జీవిస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. సూర్యసుందరి.